भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हिंदुस्तान, जय हिंदुस्तान, जय हिंदुस्तान, जय इंडिया, जय श्री राम, जय श्री राम, जय हिंदुस्तान। మనము ఏదైనా కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్న బయటికి పోయి మనము ఏదైనా తీసుకున్నా సరే ఏం చేయాలంటే మన హిందువులు ఎక్కడ ఉంటే హిందువుల దగ్గర కొనుక్కోవాలి. ₹1 మనం ఎక్కువ అయినా పర్లేదు కానీ హిందూ దగ్గరనే కొనుక్కోవాలి అన్నట్టు మనం. ఎందుకంటే మన హిందూ పైసా ఏమైతే అంటే మనకే మళ్ళీ రిటర్న్ వస్తాయి. మన దేవాలయాల ఉంటే కానీ మన ఏదైనా సరే మన వాళ్ళ జిఎస్టీ తరపు నుండి వాళ్ళు జిఎస్టీ కట్టినా కూడా మనకే వస్తాయి అన్నట్టు. కాబట్టి మనం కొనేది ఏదైనా వస్తువు ఉన్నా కూడా ముస్లిం ₹10 ఇస్తా అన్నా సరే మనం ₹11 పెట్టి మన హిందూ దగ్గర కొనాలి. ₹11 పెట్టి అయినా సరే హిందూ దగ్గర కొనుక్కోవాలి మనము. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని మనం పొడిగించుకుంటూ పోవాలి ఎప్పుడైనా సరే. మన హిందువులను ఇప్పుడు ఏమవుతుందంటే ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి వాళ్ళు ఒకరి దగ్గర మొత్తం పైసలు చేసి జమ చేసి వాళ్ళు మసీదులు కట్టిస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే హిందువులను ఏకమయ్యి మనం కూడా మనం అయోధ్యలో మనం ఎట్లా ఇప్పుడు శ్రీరామ మందిరం కట్టినట్టు మనం కూడా మొత్తం ఏకమయ్యి హిందువుల పైన హిందువులను మనం రక్షించుకోవాలి ఎప్పుడైనా సరే. హిందువులు వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువైతున్నారు, మనం హిందువులను తక్కువైతున్నాం. మనం ఏదైనా కులాలు చూసుకొని మనం కులాల వ్యాప్తంగా డివైడ్ అయ్యకుండా పోతున్నారు. కాబట్టి మనం అందరం ఎక్కడ పోయినా ఏకమై మనం అందరం ముస్లిమ్స్ దగ్గర కొనకుండా మన హిందూ దగ్గరనే కొనుక్కోవాలి సామాన్లు కానీ. జై శ్రీరామ్, జై హిందుస్థాన్. అదేవిధంగా ఇప్పుడు మనం కంచికి వచ్చినాం ఈ సత్రంలో ఉన్నాం కాబట్టి మనకు స్నానాలు కానీ మనం ఇక్కడ ఉండడానికి ప్లేస్ నైట్ వచ్చినాము మనకు ఫోన్లో ఛార్జింగ్ కానీ మనం ఉండడానికి ఇప్పుడు మనకు సన్నిధానం చూపించిండు కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చి మన హిందువులు మన ఫ్రీ ఉంటుంది. కాబట్టి హిందువులు వచ్చి మనకు ఇప్పుడు ఏ నైట్లో వచ్చి మనం ఈ సన్నిధానానికి రావచ్చు. కాబట్టి ఈ మన హిందుస్థాన్ మనం ఎప్పుడు గెలిపించుకుంటూ ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.